కోటే శ్రీరాములు గారు జయంతికి ఇక్కడ మన జిల్లాకి చీఫ్ గెస్ట్గా వచ్చేసి ఉన్నా. మేము ఈ రాష్ట్రం కాదు, బయట నుంచి వచ్చి ఉన్నాము. కానీ ఈరోజు ఆంధ్ర స్టేట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. దాంతో పాటు దేశం అంతా ఏ భాష మీరు మాట్లాడుతున్నారో ఆ భాష మాట్లాడుతున్న వాళ్ళ కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలి అన్నది చాలా మంది కళ. అది నెరవేరిందంటే అది మన అమర్జీవి గారు వల్లనే. సో ఆయన మన తెలుగు రాష్ట్రం కాదు, ప్రతి ఒక్క స్టేట్కి, అంటే ఇండియా అనేది చాలా లాంగ్వేజ్ మాట్లాడతాం, చాలా డిఫరెంట్ కల్చర్స్ మనం ఫాలో చేస్తాం. సో అడ్మినిస్ట్రేషన్ అనేది అంటే అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళకి ఏ భాష మేము మాట్లాడుతున్నామో ఆ భాషలో ఉద్యోగం చేసేవాళ్ళు మాతో మాట్లాడగలగాలి. మేము కూడా అప్లికేషన్ ఆ భాషలోనే రాయాలి. అప్పుడే మాకు ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్న ప్రతి స్కీమ్ కూడా మా దాకా వస్తుంది అని దానికోసం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం పోరాటం చేసి దానికోసం లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేశారంటే ఎంత గొప్ప మనిషి ఆయన. మన అంటే మనం మ్యాక్సిమం మన సాక్రిఫైస్ ఎంత ఉంటుంది. ఈరోజు పిల్లలు కానీ మనం కానీ చేస్తే మ్యాక్సిమం సాక్రిఫైస్ మనం చేసేది ఏంటో ఏదో ప్రతి అరికి భోజనం పెడతాం, లేదో 10-20 రూపాయలు హెల్ప్ చేయగలుగుతాం. ప్రాణం ఇస్తామా మనం? మన కోసం కాదు, మన పిల్లల కోసం కాదు, కానీ ప్రజల కోసం. అంత గొప్ప మనిషిని ఈరోజు సెలబ్రేట్ చేయడం వల్ల మన అందరికీ గర్వం ఉండాలి. ఆయన కోసం మనం ఆయన గురించి ప్రతిరోజు పిల్లలకి చెప్పాలి మనం. ఎందుకంటే సమాజం రోజు రోజుగా ఫస్ట్ నా రాష్ట్రం అని చూసాము, తర్వాత మా ఊరు అన్నాం, ఇప్పుడు మా ఫ్యామిలీ అంటున్నాం, ఇంకా కొన్ని రోజులు పోతే నేను అనే చెప్తాం కదా. అది సమాజం మంచిది కాదు. సో అలా రాకూడదు అంటే ఇలాంటి అంటే అమర్జీవి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇలా కూడా ఒక మనిషి ఈ ఊర్లో పుట్టారు, పెరిగారు, బతికారు, మన కోసం ప్రాణత్యాగం చేశారు అని మనం పిల్లలకి చెప్పాలి. అందుకే ఇలాంటి ప్రోగ్రామ్ని మనం హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పడం, ఏర్పాటు చేయడం అన్ని జరుగుతుంది. సో అది చెయ్యాలని ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. ఈ ప్రోగ్రామ్కి మరొకసారి చీఫ్ గెస్ట్గా వచ్చి ఉన్న మీ అందరికీ ధన్యవాదములు.